హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుకగా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ షేర్ చేయడం జరిగింది. మొత్తం మనకు ఈ సంక్రాంతికి 5 గుడ్ న్యూస్లు అయితే షేర్ చేయడం జరిగింది. ఈ సంక్రాంతి ఎప్పుడు గుర్తుండేలాగా ఒకదాని తర్వాత ఒకటి రైతులకు, గ్రామ ప్రజలకు అందరికీ అన్ని విధాలుగా సంతోషంగా ఉండేటట్టు 5 గుడ్ న్యూస్లు అయితే షేర్ చేయడం జరిగింది. పూర్తి వివరాలు చూసుకుంటే, ఫస్ట్ వచ్చేసి అన్నదాతలకు, రైతులకు వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ రైతు భరోసా. వ్యవసాయం చేసే ప్రతి ఒక్కరికి రైతు భరోసా అయితే వస్తుంది. ఎకరానికి 12,000 అంటే 6,000 వచ్చేసి ఇప్పుడు మనకు జనవరి 26 రోజు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్. నెక్స్ట్, భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఎవరికైతే భూమి ఉండదో ఉపాధి హామీకి పేరు రాయించుకుంటారు కదా, అందులో నుంచి భూమి లేని రైతులను చెక్ చేసి వాళ్లకు సంవత్సరానికి 12,000 ఇస్తారు. అంటే మీకు కూడా జనవరి 26 రోజు 6,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తారు. జనవరి 26 నుంచే ఈ 3 పథకాలు అనేవి స్టార్ట్ అవుతాయి. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అండ్ వన్ మోర్ వచ్చేసి కొత్త రేషన్ కార్డు. ఇంకా 2 ఏంటంటే, ఇంకొకటి వచ్చేసి పంచాయతీరాజ్లో 588 కారుణ్య నియామకాలకు మోక్షం. అంటే పంచాయతీరాజ్ శాఖలో అనారోగ్యం, ఇతర సమస్యలతో మరణిస్తారు కదా, వాళ్ళ యొక్క జాబులు వాళ్ళ పిల్లలకి కారుణ్య నియామకాలు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా సైన్ చేయడం జరిగింది. 588 మందికి అయితే ఈ పంచాయతీరాజ్ శాఖలో వాళ్ళ తల్లిదో వాళ్ళ తండ్రిదో వాళ్ళ యొక్క జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిబ్రవరి నుంచి సన్న బియ్యం పంపిణీ. ఫిబ్రవరి మనకు జనవరి 26 తర్వాత కొత్త రేషన్స్ కార్డ్ అయితే ఇస్తారు. జనవరి 15 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. ఆ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి నుంచి రేషన్ షాప్లలో మనకు ఫ్రీగా సన్న బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరికి 6 కిలోలు, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని 6 కిలోలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 11 మండలాలు, 200 పంచాయతీలు ఏర్పాటు చేశారు. అప్పుడు చిన్న చిన్న గ్రామాలు ఉంటే వేరే పంచాయతీలకు కలిపేసారు. ఇప్పుడు ఎవరి పంచాయతీలు వాళ్ళని సపరేట్ అయితే చేయడం జరిగింది. సో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డు, కారుణ్య నియామకాలు, 200 పంచాయతీల ఏర్పాట్లు ఇవన్నీ చేస్తూ ఉన్నారు మనకు సంక్రాంతికి. నెక్స్ట్ వచ్చేసి సంక్రాంతి తర్వాత అంటే ఫిబ్రవరిలో మనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే అవకాశం కూడా ఉంది. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద తెలంగాణ ప్రజలు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.